మనం రోజూ కొనే వస్తువుల వెనుక ఓ అదృశ్య శక్తి పనిచేస్తోందని మీకు తెలుసా? అది మన కళ్ళు, చెవులు, ముక్కు ఇలా మన 5 ఇంద్రియాలను లక్ష్యంగా చేసుకుంటోంది. అసలు ఈ బ్రాండ్లు మన ఆలోచనల్ని ఎలా శాసిస్తున్నాయి? ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఉదయం తాగే కాఫీ అయినా, సాయంత్రం తినే చిప్స్ అయినా, ఆ ఎంపిక నిజంగా మీదేనా? లేక మనకు తెలియకుండానే తెరవెనక ఏదో జరుగుతోందా? రండి, ఈ మిస్టరీని ఛేదిద్దాం. మనమనుకుంటాం మన ఇష్టప్రకారమే అన్నీ కొంటున్నామని. కాని మన ఎంపికల వెనుక ఓ పెద్ద భ్రమ దాగి ఉంది. ఇది కేవలం రుచికి సంబంధించిన విషయం కాదండోయ్, అంతకంటే చాలా ఎక్కువ. ఈ బ్రెయిన్ స్కాన్లను చూడండి. ఇవి ఒక అద్భుతమైన నిజాన్ని బయటపెట్టాయి. ఒక ప్రయోగంలో కొంతమందికి వాళ్ళు ఏ కూల్ డ్రింక్ తాగుతున్నారో చెప్పలేదు. ఇంకొంతమందికి మాత్రం అది కోకాకోలా అని చెప్పారు. బ్రాండ్ పేరు తెలిసినప్పుడు వాళ్ళ మెదడు స్పందించిన తీరు, ఆ తేడా ఎంత స్పష్టంగా కనిపిస్తోందో కదా. ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. చూడండి, బ్రాండ్ పేరు తెలియనంతసేపు మెదడులో రుచికి సంబంధించిన భాగం మాత్రమే యాక్టివ్గా ఉంది. కాని ఎప్పుడైతే అది కోక్ అని చెప్పారో వెంటనే వాళ్ల జ్ఞాపకాలు, భావోద్వేగాలు అన్నీ ఒక్కసారిగా కదిలాయి. అంటే ఏంటి? రుచి అదే, కాని బ్రాండ్ దాని అనుభవాన్ని పూర్తిగా మార్చేసిందనమాట. మరి కేవలం ఒక పేరు మన మెదడును ఇంతలా ఎలా ప్రభావితం చేయగలుగుతోంది? దీని వెనక మార్కెటర్లా ఒక పవర్ఫుల్ ప్లేబుక్ ఉందండి. ఏంటది? ఇప్పుడే చూద్దాం. దీన్నే సెన్సరీ మార్కెటింగ్ అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన 5 ఇంద్రియాల ద్వారా ఒక బ్రాండ్తో కనెక్షన్ ఏర్పరచడం. ఇది కేవలం వస్తువులను అమ్మడం కాదు, ఒక అనుభవాన్ని అమ్మడం. ఓకే, ఇదెలా పనిచేస్తుందో చూద్దాం. అనుకుందాం మీరొక కాఫీ షాప్ లోగోను చూశారు. వెంటనే మీ పాత అనుభవాలన్నీ గుర్తొచ్చి ఆ కాఫీ రుచి, వాసన ఎలా ఉంటుందో ఊహించుకుంటారు. ఇక కాఫీ తాగినప్పుడు ఆ అనుభూతి కలుగుతుంది. అదే అనుభూతి మీ మెదడులో ఒక బలమైన జ్ఞాపకంగా ఉండిపోయి మళ్లీ మళ్లీ అక్కడికే వెళ్లేలా చేస్తుంది. సరే, ఇంక మన 5 ఇంద్రియాలతో మార్కెటర్లు ఎలా ఆడుకుంటారో చూసేద్దామా? ఈ టూర్కి రెడీ అవ్వండి. అన్నింటిలోకి అత్యంత శక్తివంతమైనది మన దృష్టి. మన మెదడుకు చేరే సమాచారంలో చాలా వరకు కంటి ద్వారానే వెళుతుంది. అందుకే బ్రాండులు మొట్టమొదట మన కంటిని పట్టుకోవాలని చూస్తాయి. ఉదాహరణకు ఈ హోఫర్ యాడ్ చూడండి. అక్కడ తాజాదనం అని రాసుంది. పక్కనే ఆ కివి పండు ఫోటో ఎంత స్పష్టంగా ఉందో. ఈ రెండూ కలిసి ఆ ప్రోడక్ట్ ఎంత క్వాలిటీగా ఉందో చెప్పకనే చెబుతున్నాయి. ఇక్కడ మాటల కన్నా ఆ చిత్రానికే ఎక్కువ పవర్ ఉంది కదా. తరువాతిది వాసన. మన ఇంద్రియాల్లోకెల్లా ఇది చాలా ప్రత్యేకం. ఎందుకంటే మన జ్ఞాపకాలతో దీనికి విడదీయరాని బంధం ఉంది. దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మనం ముక్కులోని వాసనను పసిగట్టే నరాలకు, మెదళ్ళో జ్ఞాపకాలని, భావోద్వేగాలని కంట్రోల్ చేసే భాగాలకి మధ్య డైరెక్ట్ కనెక్షన్ ఉందన్నమాట. వేరే ఏ ఇంద్రియానికి ఇంత స్ట్రాంగ్ డైరెక్ట్ లింక్ లేదు. అందుకే వాసనలు మనల్ని అంత బలంగా ప్రభావితం చేస్తాయి. దీనికి సిన్నమన్ బేకరీ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. వాళ్ళు ఏం చేస్తారంటే తమ ఓవెన్లను ఎప్పుడూ షాప్ ముందు భాగంలోనే పెడతారు. ఎందుకంటారా? ఆ సిన్నమన్ రోల్స్ వాసన బయటకు వెళ్ళి అటుగా వెళ్లేవాళ్లని లాగేస్తుంది. ఒకసారి సరదాగా ఓవెన్లను వెనక్కి మార్చి చూశారట. అంతే, వాళ్ల సేల్స్ అమాంతం పడిపోయాయి. చూసారా వాసనకున్న పవర్? ఇక సౌండ్ విషయానికొద్దాం. మ్యూజిక్ మన మూడ్ని, మనం ఎంత వేగంగా పనులు చేస్తామో, చివరికి ఒక చోట ఎంతసేపు ఉంటామో కూడా డిసైడ్ చేయగలదు. ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. షాపుల్లో ఫాస్ట్ మ్యూజిక్ ప్లే చేస్తే కస్టమర్లు కూడా తెలియకుండానే ఫాస్ట్గా షాపింగ్ చేస్తారట. అదే స్లో మ్యూజిక్ పెట్టారనుకోండి, వాళ్లు నిదానంగా ఎక్కువసేపు అక్కడే గడుపుతారు. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఒక వస్తువును చేత్తో పట్టుకున్నప్పుడు, దాన్ని తాకినప్పుడు మనకు తెలియకుండానే దానిమీద ఒక కనెక్షన్, ఒక రకమైన ఇది నాది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకే ట్రై చేసి కొనండి అనే కాన్సెప్ట్ అంత సక్సెస్ అయ్యింది. కిట్క్యాట్ వాళ్ల ఈ బ్రేక్ బెంచ్ను చూడండి. ఇది కేవలం కూర్చోడానికి మాత్రమే కాదు, ఇది కిట్క్యాట్ బ్రాండ్ని చెక్ చేసి అనుభవించే అవకాశమిస్తుంది. వాళ్ల ఫేమస్ స్లోగన్ హ్యావ్ ఎ బ్రేక్, హ్యావ్ ఎ కిట్క్యాట్ ఉంది గదా, దాన్నిది మనకు ఫిజికల్గా గుర్తుచేస్తుంది. చివరిగా రుచి. సెన్సరీ మార్కెటింగ్లో ఇదొక రకంగా ఫైనల్ బాస్ లాంటిది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఫర్నిచర్ అమ్మే ఐకియా తెలుసు కదా, ఆ కంపెనీ ప్రతి ఏటా 100 కోట్లకు పైగా మీట్ బాల్స్ అమ్ముతుంది. నమ్మశక్యంగా లేదు గదా? అవును, వాళ్ల షాప్లో ఫర్నిచర్ కన్నా ఇదే బెస్ట్ సెల్లింగ్ ఐటమ్.
ఒక రుచికరమైన భోజనం ద్వారా వాళ్ళు తమ స్టోర్ను ఒక మర్చిపోలేని అనుభవంగా మార్చారన్నమాట. సరే, ఇప్పుడు దాకా ఒక్కో ఇంద్రియం గురించి చూసాం. మరి ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది? అప్పుడే అసలైన అత్యంత శక్తివంతమైన మార్కెటింగ్ మొదలవుతుంది. అది ఒకటి కాదు, అన్ని ఇంద్రియాలను ఒకేసారి టార్గెట్ చేస్తుంది. డంకెన్ డోనట్స్ చేసిన ఈ ప్రయోగం గురించి వినండి. వాళ్ళు సియోల్లో సిటీ బస్సుల్లో తమ యాడ్స్ జింగిల్ ప్లే అయినప్పుడల్లా కాఫీ వాసనను స్ప్రే చేసే మెషిన్లు పెట్టారు. అంటే చెవులకు జింగిల్ వినపడుతుంది, ముక్కుకు కాఫీ వాసన వస్తోంది. ఈ రెండూ కలిసి ప్రయాణికుల్లో కాఫీ తాగాలనే కోరికను విపరీతంగా పెంచేశాయి. ఇది అసలైన మల్టీసెన్సరీ మార్కెటింగ్ అంటే. అయితే ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న వస్తోంది. ఈ టెక్నిక్స్ అన్నీ మనకు మంచి అనుభవాన్నివ్వడానికా, లేక మనకు తెలియకుండా మనల్ని మ్యానిపులేట్ చేయడానికా? దీనిపై రెండు వైపులా వాదనలున్నాయి. మార్కెటర్లు ఏమంటారంటే, చూడండి, మేం కేవలం మంచి అనుభూతిని ఇస్తున్నాం, కొనాలా వద్దా అనేది ఎప్పుడూ కస్టమరిష్టమే అని. కానీ విమర్శకులు మాత్రం ఇది కరెక్ట్ కాదు, మన సబ్కాన్షియస్ మైండ్ని ఇది ప్రభావితం చేస్తుంది అంటారు. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అనేది మనమే ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు మీకీ మార్కెటింగ్ ఆట ఎలా ఆడాలో ఒక ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ టైం మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వినిపిస్తున్న మ్యూజిక్ని, వస్తున్న వాసనని, కనిపిస్తున్న రంగులని కొంచెం గమనించండి. మిమ్మల్ని ఏది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుందో ఆలోచించండి. బహుశా ఇప్పుడు మీరు మీ నిర్ణయాలను మరింత స్పృహతో తీసుకుంటారేమో.